హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఏ చౌరస్తా చూసినా వాహనాలతో కిక్కిరిసిపోతుంది. అయితే కొంతమంది చేస్తున్న తప్పుల వల్ల మిగిలిన వాళ్లు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి వారిపై పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా కూడా వారిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. కోటి మంది పైగా జనాభా ఉన్న నగరం హైదరాబాద్. హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు మెట్రో రైలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేటు వాహనాల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సంజీవ్ రెడ్డి నగర్ తదితర ప్రాంతాల్లో విశాలమైన రోడ్లు ఉన్నప్పటికీ ఆఫీసులకు వెళ్లే సమయాల్లో ట్రాఫిక్ జామ్ తప్పడం లేదు. రోడ్లపై వాహనాల రద్దీ కారణంగా కొన్ని చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతుండగా మరికొన్ని సమస్యలు వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల వస్తున్నాయని నమోదవుతున్న కేసుల సంఖ్యను బట్టి తెలుస్తుంది. సంక్రాంతి సమయంలో నగరంలో ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఆ సమయంలో కూడా వాహన చోదకుల అతివేగం తోటి ప్రయాణికుల ప్రాణాల మీదకు తెస్తుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వారంలో పలుమార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాహనాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పోలీసులు గుర్తించారు. యజమానులను ప్రశ్నించగా కేసులు పెట్టుకోండి, మేం ఫైన్ కట్టేసి పోతామన్నట్లుగా సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ చౌరాస్తాలో అతి వేగంగా వెళ్తూ పట్టుబడ్డ వారే పదే పదే పోలీసులకు చిక్కుతున్నారు. ఇలాంటి వారిలో మార్పు తీసుకురాకపోతే తోటి ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారే ప్రమాదం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మార్పు తెచ్చే బాధ్యతను కూడా పోలీసులే తీసుకుంటున్నారు. ద్విచక్ర వాహనదారులు, కార్ల యజమానులు, ఆటో డ్రైవర్లకు వేర్వేరుగా పలుమార్లు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు కొరడా జల్పించారు. 2023లో 8,17,210 కేసులు నమోదు కాగా 2024లో 9,07,873 నమోదయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల సంఖ్య 2023లో 7,621 కాగా 2024లో 9,608 నమోదయ్యాయి. పట్టుబడిన వాహనాల్లో 75% పైగా ద్విచక్ర వాహనాలున్నాయి. మైనర్ డ్రైవింగ్ పై ప్రత్యేక దృష్టి సారించి 339 కేసులు నమోదు చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపి చిక్కిన వారు 9,693 మంది ఉన్నారు. ఈ ఏడాది కేవలం జనవరిలోనే సుమారు 80,000 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. గతంతో పోలిస్తే 20% ట్రాఫిక్ ఉల్లంఘనలు పెరిగాయి. హైదరాబాద్ పశ్చిమ మండలం పరిధిలో ప్రధానమైన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. అందువల్ల అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామంటున్నారు పోలీసులు. దాదాపు 30 మంది హైడ్రో సిబ్బంది, 8 మంది ట్రాన్స్జెండర్ల సేవలను వినియోగించుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే పోలీసుల నిఘా కంటే ముందు వాహనదారుల్లో మార్పు రావాలనేది పోలీసుల మాట.